Hello everyone, we are back with one more video. So if you like my videos, please like, share, comment and subscribe. Your support is much appreciated. Thank you everyone. So let's get started into the video. Thank you. Hi guys, welcome to Nannama Manavarlu channel. సో ఈరోజు నాన్నమ్మ మనకి మటన్ చేసి చూపిస్తుందంట అండి. సో చూద్దామా మామ ఏమేమి కావాలో చూద్దామమా. ఇదిగో కేజీ మటన్ 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేయాలి, కొత్తిమీర, ఉప్పు కారం పసుపు మసాలా, ఓకే, నూనె, ఆయిల్. సో చూద్దామా పస్. ఓకే, సో ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నామండి. సో ఇది కొంచెం వేడెక్కాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. అది వేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేడెక్కాక. ఆయిల్ వేడెక్కిందమ్మా? వేసాయి. మా అమ్మ ఉల్లిపాయలు వేయడం అయిపోయిందా? పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తావా? ఇంకా మటన్ వేసేయడమేనా? నూనెలో బాగా కలిసిపోద్ది పసుపు, అంతకి పట్టుద్ది. ఎందుకమ్మా మటన్ వేసేస్తావా? ఇప్పుడు అదంతా ముక్కకు పట్టేలాగా కలుపుకొని కొంతసేపు ఉంచుకోవాలి కదా. అలాగా నీరంతా మటన్లో నీరంతా కదా వచ్చిందంతా మళ్ళీ ఇనిపోయేదాకా ఉండాలి. నీరంతా ఇనిపోయినాక ఉప్పు కారం వేసి వాటర్ పోసి ఉడకనివ్వాలి. ఏంటి మా అమ్మ ఇప్పుడు ఏం వేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నావా? దీంతో పాటు ఎగ్ నుంచి ఎగుద్ది, మటన్తో పాటు అది కూడా ఎగుతుందా? సరిపోద్దా? 3 స్పూన్లు వేసావా? మటన్ ఎగ్ నుంచి ఎగుద్ది కదా, నీళ్ళు ఊరాలి. మటన్ ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా. పట్టుద్దమ్మా, నీరు వస్తుంది కదా, ముందర ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి తిరిగిపోయినాక మళ్ళీ ఉప్పు కారం వేసి మళ్ళీ వాటర్ పోసి అని చెప్పి ఉడకాలి. సో మళ్ళీ చూపిద్దాం అయితే. సో చూడండి, సో ఇదంతా కలిసింది కదా. సో మనం మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలా మా అమ్మ? 10 నిమిషాలు, పావు గంట ఉంచుకుంటే దానిలో వాటర్ అంతా వస్తుంది కదా. అది అయిపోయాక మళ్ళీ మనం ఉప్పు కారం వేసుకొని వాటర్ వేసుకోవాలి. సో మళ్ళీ చూద్దాం. సో గైస్ చూడండి, మటన్లోంచి ఎంత వాటర్ వస్తుందో. సో మటన్ కదండి, చాలాసేపు ఉడకాలి. కొంతమంది కుక్కర్లో పెట్టుకుంటారు, కానీ మేము కుక్కర్ యూస్ చేయడం తక్కువ అనమాట. కుక్కర్లో పెడితే మరీ బాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది అని చెప్పి మేము డైరెక్ట్ ఇలానే వండుతాము. చూడండి ఎంత వాటర్ వస్తుందో. సో ఈ వాటర్ అంతా అయిపోయాక అప్పుడు ఉప్పు కారం వేస్తాం. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. అమ్మ మటన్లో వాటర్ అంతా అయిపోయిందా? చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఈ టైంలో ఇక మనం ఉప్పు కారం వేసుకోవడమే. ఆయిల్ పైకి వచ్చి చూసమ్మా, కనిపిస్తుంది ఆయిల్ పైకి వచ్చింది. ఉప్పు ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి. అంతే, తగినంత రుచి సరిపడి వేసుకోవాలి. ఎవరు తింటారో దాన్ని బట్టి. స్పెషల్ కారం అమ్మ మాది. స్పెషల్ కారమా? మేము సొంతగా పట్టించుకుంటాము. చాలా టేస్ట్ బాగుంటది. అవసరం అయితే అన్నంలో కూడా వేసుకు తినవచ్చు. దీన్ని బట్టి మెయిన్ టేస్ట్ వస్తుంది కదా మన కర్రీస్ ఏదైనా సరే. చూడండి, ఉప్పు కారం వేసాక ఒక 10 మినిట్స్ మనం మళ్ళీ ఉడకపెట్టుకోవాలి ఇలా. అండ్ మళ్ళీ ఆయిల్ చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవడమే. సో మా అమ్మ వాటర్ వేసేస్తావా? వాటర్ వేస్తాను. ఆ ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి కదా. ఉడకాలిగా మటన్ మటన్ బాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ అది
గ్రేవీ అయ్యే వరకు ఉంచుకోవాలి కదా. అప్పుడు ఆఫ్ అయిపోయినాక కొత్తిమీర మసాలా వేయాలి. నీకు మటన్లో చాలా వెరైటీస్ వచ్చు కదా మా అమ్మ. ఏమేమి వచ్చు చెప్పు. ములక్కాయ మటన్, దోసకాయ మటను, వంకాయ మటను, టమాటా మటను. అబ్బో, టమాటా మటన్ బాగుంటుందేమో. బాగుంటుంది. కానీ ఇప్పుడు టమాటా వచ్చేసి 200 కదా కేజీ. చూపిద్దాం. సో మీకు ఏమైనా వెరైటీస్ కావాలి అంటే అడగండి కమెంట్స్లో. మటన్లో అయితే చాలా వెరైటీస్ వచ్చు నానమ్మకి. సో చూడండి, వాటర్ అంతా ఉడకాలి. అది గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మనం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకోవడమే. అమ్మ మసాలా కూడా స్పెషల్ కదా మనది. అమ్మ ఎంతవరకు వచ్చింది? చూద్దామా. ఇందాక ముక్కలు మునగ పోసాము, ఉప్పు ఇప్పుడే కనపడతా ఉండే. ఇగో ముక్కలు కనిపిస్తున్నాయి. అవును, ఇంకో 10 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది. ఓకే, చాలా టైం పట్టేలా. సో మళ్ళీ చూపిద్దాం. అమ్మ అయిపోయిందా? అయిపోయిందమ్మా. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటి మరి? మసాలా ఎత్తనా చూడు. మసాలానా? ఇదిగో కొత్తిమీర కరివేపాకు. గ్రీన్ ఇంకా అయిపోయినట్టేనా? చక్కగా వచ్చింది చూసావా? చక్కగాను ఏమా రెడీ అయిందమ్మా. ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టు అయితే మాకు లైక్ చేయండి. వావ్, చూడండి నాన్నమ్మ కూడా నేర్చేసుకుంటుంది. లైక్ చేయండి అని అంటుంది. సర్ప్రైజ్ అమ్మా, సర్ప్రైజ్. సో చూడండి, యమ్మీ ఉంది. ట్రై చేసి చూడండి, రకరకాలు చూపిస్తాను. మటన్లో చాలా వెరైటీస్. నాన్న ఎలా ఉంది టేస్ట్? మటన్ కర్రీ రాత మాంసం చాలా బాగుంది. బాగుందా? మీరు వండే విధానం కూడా ఉంటుంది. బాగా వండారు. చాలా బాగా రొట్టెలు వేసుకుంటే తినాలనిపిస్తుంది. మటన్ కర్రీ స్పెషల్గా వండుతారు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ మేము మొదలు తెస్తారు. వాళ్ళు బాగా సపోర్ట్గా ఉండండి. మంచి మంచి రెసిపీలు చూపిస్తాం. Okay, thank you. If you like the video, please like, share and subscribe. So see you in the next video, and thank you. Bye.